రక్తదానం చేస్తే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? ఆశ్చర్యపోతారు. రక్తం మన శరీరానికి ఇంధనం లాంటిది. ఒక వాహనంలో ఎంత నాణ్యమైన ఇంధనం పోస్తే ఆ వాహనం ఎంత నాణ్యంగా, మన్నికగా నడుస్తుందో మన శరీరంలో ప్రవహించే రక్తం కూడా వ్యర్థాలు, టాక్సిన్లు లేకుండా శుభ్రంగా ఉండాలి. అప్పుడే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, రోగాలు రాకుండా ఉంటాయి. రక్తం మనకు ఇంధనంగానే కాక శరీర భాగాలకు పోషకాలను, ఆక్సిజన్ను అందించేందుకు కూడా ఉపయోగపడుతుంది. వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వ్యాధి నిర్ధారణ కోసం ముందుగా రక్త పరీక్షలను చేస్తారు. రక్తాన్ని పరీక్షించడం ద్వారా అనేక విషయాలు తెలుస్తాయి. ఇలా మన శరీరంలో రక్తం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలామంది తమకు కావలసిన రక్తం సరైన సమయానికి అందక ప్రాణాలు కోల్పోతున్నారు. పలు రకాల వ్యాధుల బారిన పడిన వారితో పాటు సర్జరీలు చేయించుకునే వారికి కూడా అధిక మొత్తంలో రక్తం అవసరం అవుతుంది. అందుకు గాను బ్లడ్ బ్యాంకులు పనిచేస్తున్నాయి, కావలసిన రక్తాన్ని అందిస్తాయి. అయితే రేర్ బ్లడ్ గ్రూప్స్ అయితే రక్తం లభించడం కష్టం అవుతుంది. దీంతో రోగికి చికిత్స అందించడం, ప్రాణాలు నిలబెట్టడం కష్టమవుతుంది. కనుకనే ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని చెబుతుంటారు. అయితే రక్తదానం అంటే శరీరంలో ఉన్న శక్తిని అంతా కోల్పోయినట్లుగా కొందరు ఫీల్ అవుతారు. కానీ ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. ఎందుకంటే రక్తదానం చేస్తే శక్తిని కోల్పోరు సరికదా, కొత్త శక్తి వస్తుంది. అలాగే పలు లాభాలు కూడా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. రక్తదానం చేయడం వల్ల శరీరంలో కొత్తగా రక్తం తయారవుతుంది. దీంతో రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఇది బీపీని నియంత్రిస్తుంది. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. తరచూ రక్తదానం చేసేవారికి హార్ట్ అటాక్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టులు పరిశోధనల్లో తేలింది. కాబట్టి రక్తదానం చేస్తూ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రక్తదానం చేయడం వల్ల రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడవు. కొందరికి రక్తం మరీ చిక్కగా ఉండడం వల్ల రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడతాయి. దీన్ని నివారించేందుకు రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడతారు. అయితే ఇలాంటి వారు తరచూ రక్తదానం చేస్తుంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల రక్తం పలుచగా మారడమే కాదు, రక్తనాళాల్లో ఏర్పడే క్లాట్స్ కరిగిపోతాయని, దీంతో హార్ట్ అటాక్ రాకుండా నివారించవచ్చని అంటున్నారు. రక్తదానం తరచూ చేయడం వల్ల శరీరంలో ఐరన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో కణాలు కొత్తగా ఏర్పడతాయి. ఫలితంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. రక్తదానంతో క్యాన్సర్ను అడ్డుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం తరచూ రక్తదానం చేసేవారి రక్తం శుభ్రంగా ఉంటుందని తేలింది. రక్తంలో ఉండే వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. అలాగే శరీరం డిటాక్స్ అవుతుందని అంటున్నారు. రక్తదానం చేస్తుంటే శరీరంలో ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో లివర్లో ఉండే కొవ్వు కరుగుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి మేలు జరుగుతుంది. లివర్ పనితీరు మెరుగుపడుతుంది. రక్తదానం చేయడం వల్ల సుమారుగా 600 క్యాలరీల వరకు ఖర్చవుతాయని అధ్యయనాల ద్వారా తేలింది. అందువల్ల తరచూ రక్తదానం చేస్తుంటే అధిక బరువు తగ్గి బరువు నియంత్రణలో ఉంటుందని అంటున్నారు. కాబట్టి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని, దీంతో ఆరోగ్యంగా కూడా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు.